కొంచెం బిలో యావరేజ్ అన్న. సో ఫ్యాన్స్ గా చూస్తే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యో. ఎందుకంటే ఒక వింటేజ్ ప్రభాస్ చూసామన్న ఒక చిన్న ఫీల్ తప్ప పెద్ద పాజిటివ్ ఏమైతే లేదు. ఆయన చేయాల్సిన సినిమా అయితే కాదనిపించింది. అండ్ మెయిన్ నెగిటివ్ ఏదైనా ఉందంటే సెకండ్ హాఫ్ లో వచ్చే స్క్రీన్ ప్లే వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాం. అది కాకుండా ఇంకేదైనా నెగిటివ్ ఉందంటే వాళ్ళు అన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా ఈవెన్ ఫస్ట్ దగ్గర నుంచి ట్రైలర్ టీజర్ అన్నింటిలో కూడా ఒక ఓల్డేజ్ గెటప్ ట్రై చేసి సినిమాలో చూసేటప్పుడు సవాల్ వేస్తాయని చెప్పి లాస్ట్ థియేటర్కి వచ్చేసరికి సీన్స్ లేపేశారు. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్. అండ్ అది కాకుండా సినిమాకి అవసరం లేని ఒక జోకర్ గెటప్ ఒక ట్రై చేశారు. అది చాలా డిజాస్టర్ గా వచ్చింది. ఆయనకి అసలు సెట్ అవ్వలేదు. రేపు పొద్దున్న ఓటీలో వస్తే మాత్రం కంప్లీట్ ట్రోల్ మెటీరియల్ అయింది. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్. అది కాకుండా ముగ్గురు హీరోయిన్ పెట్టుకొని ఏ ఒక్క హీరోయిన్ తో కూడా ఒక మంచి సీన్ కానీ, ఒక మంచి రొమాంటిక్ సీన్ కానీ, లేదా మంచి డైలాగ్స్ కానీ, ఒక మంచి కన్వర్జేషన్ కానీ, అట్లీస్ట్ డార్లింగ్ లో ఉండే అంటే ఒక కన్వర్జేషన్ సీన్ కూడా ఎక్కడ లేకుండా పోయింది. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అనుకుంటున్నాం. అండ్ ముగ్గురు హీరోయిన్లు కూడా ఏంటంటే ఒక్కరు కూడా ఒక ప్రాపర్ ఒక క్యారెక్టరైజేషన్ కానీ, లేదంటే ఒక స్టోరీ బిల్డ్ చేయడం కానీ ఎక్కడ లేదు. ఈవెన్ హీరో గారికి కూడా మంచి క్యారెక్టరైజేషన్ లేకుండా అలా కంప్లీట్ గా వెళ్ళిపోయింది. ఈవెన్ ఇంట్రడక్షన్ అయినా సరే, లేదంటే ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్స్ అయినా సరే ఎక్కడ సంబంధం లేకుండా వెళ్ళిపోయింది. అండ్ ఎక్కడ కూడా కనెక్టివిటీ అనేది లేదు. ఎక్కడ ఒక సీన్ టు సీన్ ఎక్కడ కనెక్టివిటీ లేదు. ఏదో తీసా మొహాన్ని కొట్టేసాలంటుంది తప్ప ఎక్కడ కూడా అది లేదు. కంప్లీట్ డిసప్పాయింట్మెంట్. అసలు లేదన్న. ఎందుకంటే ఆన్ పేపర్ వరకు చాలా బాగుంది. అక్కడక్కడ కొంచెం కమర్షియల్ యాడ్ చేసుకున్నారు కానీ హీరోయిన్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెట్టలేదు అనిపించింది. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యో. ఎందుకంటే ప్రభాస్ గారు చాలా రిక్వెస్ట్, ఇంకొకసారి 2 రోజులు వస్తే మాత్రం గేట్ లోపల కూడా ఆనేయండి. ఎందుకంటే మీరు ఎలాంటి సినిమా తీసినా సరే మేము పోయాలి తర్వాత సినిమాని. సో కొంచెం చూసుకొని సెలెక్ట్ చేసుకొని కొంచెం బెటర్. అంటే స్టోరీ వైజ్ గా ఉంది కానీ ఎందుకో చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు అనిపించింది. చాలా గందరగోళంగా చేశాడు. ఎందుకంటే మనకి 1 కొన్ని సీన్స్ ఉంటాయి, అలాగే జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ కూడా అలాగే కన్ఫ్యూజ్ అవుతారు. అది కొంచెం క్లారిటీగా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఈవెన్ మనకి ఇప్పుడు ఓజీ తీసుకుంటే మాత్రం ఓజీలో పెద్ద స్టోరీ ఉండదు, పెద్ద ఏముండదు. కాకపోతే ఏంటంటే ఆయన ఒక రిచ్ లుక్ లో చూపించాడు. ఒక మంచి ఎలివేషన్ పెట్టుకున్నారు కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా మోస్తారు. కానీ అలాంటి ఇందులో ఏదైనా కొంచెం ట్రై చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. అలాంటి ఓల్డేజ్ అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ ఉన్నా సరే ఓవరాల్ చూసిన మాత్రం కొంచెం చాలా బిలో అవ్వలేదు అనిపించింది. ప్రభాస్ కాదు కానీ సంక్రాంతి ఫస్ట్ వికెట్ అని చెప్పచ్చు. ఇట్లా ఆర్గ్యుమెంట్ లకు వస్తారు జనాలు. ఆర్గ్యుమెంట్ లకు వచ్చినా నేను ఒకటే చెప్తా, మీరు మనసు మీద చేసుకొని చెప్పండి. సినిమా బాగుందంటే ఏం బాగుందో చెప్పండి. నేను ఒక 100 పాయింట్లు చెప్తా మీకు. అన్న ఇప్పుడు మీకు రివ్యూ ఇస్తే నేను కనీసం 1 గంట ఇస్తుంది. ఏది బాగాలేదు, అసలు సినిమానే బాగాలేదంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటారేందన్న మీరు? ఏం విజువల్స్ అన్న? చిన్నపిల్లలు బాగా చేస్తారన్న విజువల్స్, విఎఫ్ఎక్స్ చిన్నపిల్లలు బాగా చేస్తారు. ఇన్స్టాలో ఈ మధ్య రీల్ స్కోర్ చేస్తుంటే రామాయణ మహాభారతం రీల్స్ కొన్ని కనిపిస్తా ఉంటాయి. ఈ పోర్షను ఆ పోర్షను, హనుమంతుడు వినాయకుడు, ఈ కొట్లాట ఆ కొట్లాట, శివుడు అని చెప్పి అవి ఇంకా బాగుంటున్నాయి అన్న. ఏఐతో చేసినవి. వింటేజ్ ప్రభాస్ అన్న, వింటేజ్ ప్రభాస్ అంటే ఎవరన్నా? ఒక మాట మీరే చెప్పండి నాకు ఆన్సర్. వింటేజ్ ప్రభాస్ అంటే మీ దృష్టిలో ఎవరు? ఒక ఆన్సర్ చెప్పండి అన్న. వింటేజ్ ప్రభాస్ అంటే ఎవరన్నా? ఓ సినిమా పేరు చెప్పండి. రైట్, బాగా చెప్పారు. సో బుచ్చిగాడు, డార్లింగ్, మిర్చి, బ్రాస్ బట్టలు, లేదా మంచి ఫార్మల్స్, అది వింటేజ్ ప్రభాస్. వింటేజ్ కామిక్ టైమింగ్, అది వింటేజ్ ప్రభాస్. కనిపించలేదు. లేదు, జనాలు మోసపోకండి, నమ్మకండి. లేదు, కామెడీ టైమింగ్ ని వాడుకున్నాడు, ట్రై చేశాడు వాడుకోవడానికి. ప్రభాస్ డైలాగ్ డెలివరీని కొంచెం ఓపెన్ అప్ చేసి మళ్ళీ ఆ వింటేజ్ టైమింగ్ తీసుకురావడానికి ట్రై చేశారు. ప్రయత్నం జరిగింది అంతే, కానీ ప్రయత్నం వర్కౌట్ కాలేదు అన్న. ఏం మంచి కామెడీ అన్న, నాకు అర్థం కావట్లేదు. రొట్ట కామెడీ అన్న, అది డబల్ మీనింగ్ డైలాగులు అవన్నీ నేను చెప్పట్లేదు. రొట్ట కామెడీ, బలవంతంగా నవ్విపించడానికి ట్రై చేసే కామెడీ అది. సత్య గారు, ఈటీవీ గారు, సప్తగిరి గారు, ప్రభాస్ రాజు గారు ఇంత మంచి కామిక్ ఆర్టిస్టులను పెట్టుకున్నారు. ప్రభాస్ గారిది కూడా కామిక్ టైమింగ్ బాగుంటుంది. అలాంటిది మీరు ఎంత కామెడీ పండించవచ్చు? లేదు, కామెడీ ఎక్కడ వర్కౌట్ కాలేదన్న. బేసిక్ గా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సారీ, మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాతో వచ్చారు మారుతి గారు. నిజంగా చెప్తున్నా, మంచి కాన్సెప్ట్. హిప్నాసిస్ లేకపోతే సైకాలజీ అనే సబ్జెక్ట్, తంత్రాలో మంత్రాలో డార్క్ మ్యాజిక్. ఇప్పుడు నేను మీకు ఎన్ని చెప్పా? 4 సబ్జెక్టులు చెప్పా. ఈ 4 సబ్జెక్టులని కలిపేయడమే పెద్ద ప్రాబ్లం అయింది. అయితే హిప్నాటిజం మీద ఉండండి, లేకపోతే సైకాలజీ సైకియాట్రిస్ట్ల మీద ఉండండి, లేకపోతే మన డార్క్ మ్యాజిక్ మన మంత్రాలు తంత్రాల మీద ఉండండి. ఇన్ని ఎలిమెంట్స్ కలిపేయడమే పెద్ద పెంట చేసుకున్నారు. పైగా ఇన్ని ఎలిమెంట్స్ కాన్సెప్ట్స్ తో వచ్చినప్పుడు కమర్షియాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదన్నా. కమర్షియాలిటీ వద్దు ఇలాంటి సినిమాల్లో. గ్లామరస్ రోల్స్ పెట్టి 3 గంటల సినిమా ఉంది, గంటకో హీరోయిన్ చొప్పున వద్దు, అవసరం లేదు. హీరోయిన్ల క్యారెక్టర్లు అయితే లిటరల్లీ గ్లామరస్ రోల్స్ కి తప్ప దేనికి వాడుకోలేదు, దేనికి పనికిరాలేదు. మాళవిక మోహన్ గారు మాత్రం సినిమా త్రూ అవుట్ ఉన్నారు, ఆవిడ కూడా గ్లామరస్ రోలే. ప్రభాస్ గారు నిజంగా గ్లామర్ కి కరువులో ఉన్నారేమో అన్నట్టు చూపించారు నా సినిమాలో మారుతి గారు.
నాకు అది నచ్చలేదు ఫస్ట్ థింగ్. అన్న మారుతి మార్క్ అనిపించలేదు మీకు? మారుతి మార్క్ కనిపించలేదు, నిజంగా కనిపించలేదు. అంటే మారుతి గారి సినిమాల్లో సినిమా హిట్ అవని ఫ్లాప్ అవని కలెక్షన్స్ రాకపోని నాకు మారుతి గారి సినిమాలు అంటే ఏంటి అంటే నాకు కొన్ని ఫ్యామిలీ వాల్యూస్ కనిపిస్తాయి. మంచి కామెడీ ఉంటది, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండని, రొట్ట కామెడీ ఉండని, నవ్వుకుంటాం, హాయిగా నవ్వుకుంటాం ట్రోల్ చేసినా కూడా. ఇందులో ఆ హాయిగా నవ్వుకోవడం అనేది లేకుండే, బలవంతంగా నవ్విపించడానికి ట్రై చేసినట్టు అనిపించింది. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు ఉన్నారు, అందరూ క్రింజ్ 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 అని ట్రోల్ చేస్తారు. వెంకటేష్ కి ఎవరిచ్చారు 100 కోట్లు 3 సినిమాలు? చాలా బాగా హిప్నటైజ్ అయ్యాను అక్కడే. నేను ఇలా నవ్వేనంటే మీరే అర్థం చేసుకోండి, అది ఎమోషనా, సెంటిమెంటా, లేకపోతే అక్కడ కామెడీ చేయడానికి ట్రై చేశారా? మొసల్ ఫైట్ ఓకే, జెన్యున్ గా బాగున్నాయి అన్న, మొసల్ ఫైట్ బాగుండింది. క్రొకడైల్ విఎఫ్ఎక్స్ కూడా కొంచెం జెన్యున్ గా నీట్ గా ఉండే. ఆ ఒక్క 2 నిమిషాలు కూడా అరే చలో ఇక్కడ నుంచి ఏమైనా స్టార్ట్ అయిద్దాం అనుకున్నా, ఎక్కడైతే మొసలు పోయిందో అక్కడ నుంచి సినిమా కూడా పోయింది. ఓకే అన్న, ఫైన్. కనకరాజు రాజా సాబు కెమిస్ట్రీ అయితే బాగానే వర్కౌట్ అయిందని చెప్తా. సంజయ్ దత్ గారు యాక్టింగ్ ఆబ్వియస్లీ డామినెంట్ ఉంటదన్న. బొమ్మన్ ఇరానీ గారు ఇలా వచ్చి వెళ్ళిపోతారు బంగారు చిలకలాగా. అదే రామ్మ మెరుప్తిగా అన్నట్టు ఉంటది, బ్రహ్మానందం గారు పిలిచి జిజ్ అని వెళ్ళిపోతారు కదా, బొమ్మన్ ఇరానీ గారు అలా వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు కార్తికేయ 2 చూసినప్పుడు కృష్ణుడిని ఎలా ఎలివేట్ చేస్తారు? కాదు, ఎలివేట్ చేస్తారు కదా కార్తికేయ 2 లో యాక్టర్ పేరు గుర్తు రావట్లేదు. సో ఆయన క్యారెక్టర్ ఎంత బాగుంటది కృష్ణుడి గురించి చెప్తున్నప్పుడు. అలా ఉంటే కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉన్న ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. బట్ ఇక్కడ బొమ్మన్ ఇరానీ గారు ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయారు. అస్సలు ఇంపాక్ట్ అనేది లేదు. కొత్తదనం కనిపించాలన్న సినిమాలో? ఎక్కడ కొత్తదనం కాదన్నా, చాలా వింతదనం, చాలా రోతదనం కనిపించింది. నానమ్మ అన్నాడు చెప్తున్నా కదన్నా, చాలా కామెడీ అది. అంత సెంటిమెంట్ అనేది మీరు వర్కౌట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు త్రూ అవుట్ క్యారీ చేయండి. ఇప్పుడు సెంటిమెంట్ ని ఇప్పుడు మీరు నాన్నమ్మతో ఎమోషన్ పండిస్తున్నప్పుడు నాన్నమ్మతోనే కంటిన్యూ అవ్వండి. నాన్నమ్మతో ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడు మధ్యలో హీరోయిన్ దోచకండి, లేకపోతే మధ్యలో అక్కడ నుంచి తాతగారు రానికండి. ఇప్పుడు సెంటిమెంట్ లో ఉన్నప్పుడు సెంటిమెంట్ జాన్ లోనే ఉండండి. ఇప్పుడు ప్రభాస్ గారు రిలీజ్ ఈవెంట్ లో అన్నారు, ఏ జోనరో నాకు అర్థం కావట్లేదు అని. సినిమా చూసి వచ్చాక అర్థమైంది ఆయన ఎందుకన్నారు. ఈ కామెడీ థ్రిల్లరా, రొమాంటిక్ థ్రిల్లరా, యాక్షన్ థ్రిల్లరా, ఫ్యాంటసీ హారరా, నాకే అర్థం కావట్లేదు. మరి సంక్రాంతి ఫస్ట్ వీక్ రావడానికి వచ్చా? సంక్రాంతికి ఫస్ట్ వికెట్ డక్అవుట్ అన్న, డక్అవుట్ సెంచరీ కొడతాడు అనుకున్నా నేను. ప్రభాస్ గారితో ఓపెన్ అయితే సంక్రాంతి పండుగ అనుకున్నా, బట్ ఈ సంక్రాంతికి 2026 లో రాజా సాబ్ రిలీజ్ కాలేదు అనిపిస్తుంది నాకు. నేను అలా ఫీల్ అవుతా, హిప్నటైజ్ అయిపోతాను నేను. ఇప్పుడు రాజా సాబ్ రిలీజ్ కాలేదు అనుకుందాము, నేను సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళిపోయాను అనుకుంటాను నేను. సో సాయిరామే. ఇంకా 5 సినిమాలు ఉన్నాయి, జనాలు చూడకపోతే మాత్రం డబ్బులు మిగిల్చుకోండి, ఈ సినిమాకి వెళ్లకుండా. ఇంకా 5 సినిమాలు ఉన్నాయి. బాస్ వస్తున్నారు, శర్వా గారు వస్తున్నారు, మన నవీన్ పోల్ శెట్టి గారు వస్తున్నారు, రవితేజ అన్న వస్తున్నాడు. సో మెయిన్ గా భర్తలందరికీ చెప్తున్నా, రవితేజ అన్న వస్తున్నాడు. ఆ సినిమాలకి డబ్బులు మిగిల్చుకోండి, ఈ సినిమాకి వెళ్ళకండి. సంక్రాంతి సినిమాలు ఇంకా ముందున్నాయి. అన్న నాకెవడు పైసలు ఇయ్యలేదు, నాకెవడు రూపాయి పెట్టాడు, నాకెవడు తిండి పెట్టాడు అన్న. నేను కావాలని ఎందుకు చెప్తా? నాకు అవసరం లేదన్నా. నేను ప్రతి సినిమా చూస్తా, సినిమాని సినిమాని నా ప్రపంచం, సినిమా అనేది నా ప్రపంచం అన్న. నా ప్రపంచంలో 2 బేసిక్ గా చాలా ఇంపార్టెంట్, సినిమా, క్రికెట్. ఈ 2 లేకపోతే నేను ఉండలేను. సో సినిమా అనేది నాకు అంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు సినిమా బాగాలేదు అని చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. కానీ బాగాలేదని చెప్పాల్సి వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత డిసప్పాయింట్ ఫీల్ అయ్యామన్నమాట. నాకు మాత్రం ఒక రూపాయి పెట్టడు, ఒకడు ఏం పెట్టడు. నేను ఉత్తగా పగలు పెట్టేసుకొని నెగిటివ్ గా ఫీల్ అవ్వడానికి. ఇప్పుడు నేను ప్రభాస్ గారి సినిమా బాగాలేదని చెప్తే ఎన్టీఆర్ గారు వచ్చి నాకేం హగ్ ఇచ్చేసి తిండి పెట్టరు, లేకపోతే నా కళ నన్ను పోషించరు. లేకపోతే మహేష్ బాబు గారు, లేకపోతే ఇంకెవరైనా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు బాగానే ఉంటారు, మనమే కొట్టుకునేది మహేష్ బాబు గారు అన్నట్టు. నిజంగానే చెప్తున్నా. కానీ ఇక్కడ జెన్యున్ గా సినిమా బాగాలేదు కాబట్టి బాగాలేదని చెప్తున్నా, నచ్చలేదు నాకు. 1 ఇస్తా, మీరు అడుగుతున్నారు కాబట్టి. సినిమా కష్టపడి చేశారు కాబట్టి ఆ కష్టం కోసం నేను 1 ఇస్తా అంతే.